భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీలో టీడీపీ మరియు బీఆర్ఎస్ అభ్యర్థిగా 8వ వార్డులో కాసాని నాగశేష పద్మ అను నేను పోటీ చేస్తున్నానని నన్ను గెలిపిస్తే కొత్తగా ఏర్పాటు అయిన అశ్వారావుపేట మున్సిపాలిటీకి ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ వ్యవస్థ మరియు పారిశుద్ధ్యం సీసీ రోడ్లు అత్యధికంగా పనులు చేపిస్తానని వీధి వీధికి ఎల్ఈడి లైట్లు ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యలు ఎన్నో ఉన్నాయని అవన్నీ చేపడతామని ముఖ్యంగా మా మామ గత కాలంలో అశ్వారావుపేట ఎంపీపీగా పనిచేసిన అనుభవం ఉందని ఆయనని ఆదర్శంగా తీసుకొని పేద ప్రజలకు బడుగు బలహీన వర్గాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పనిని ఉపయోగించుకొని పేదలకు సేవ చేస్తానని మా ఫ్యామిలీ మొత్తం రాజకీయ వారసులు అన్నారు. నా చిన్నప్పటి నుంచి రాజకీయం చేస్తూ వస్తున్నామని కారు గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చింది మనకి రైతు బంధు కానీ రైతు బీమా కానీ డయాలసిస్ సెంటర్ కానీ పెన్షన్ 4,000 కానీ వికలాంగులకు 4,000 ఇచ్చింది. ఏదైనా సీసీ రోడ్లు కానీ ఏదైనా కేసీఆర్ గారి ప్రభుత్వంలో వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో గృహిణికి 5,500 తులం బంగారం, పిల్లలకి స్కూటీలు ఇవన్నీ ఇస్తానన్నారు. ఏ ఒక్కటి జరగలేదు. కరెంటు కేసీఆర్ గారి ప్రభుత్వం ఎప్పుడు పోవటం తెలియదు. ఇప్పుడు నిత్యం పోతానే ఉంది. ఆలోచించుకుని మాకు ఓటు వేసి గెలిపించండి. ఇచ్చారమ్మా మీకు మహిళలకు అమ్మా బాగున్నారా? కేసీఆర్ గారి పథకాలు మనకి చేసింది ఇది కాదు. ఈ అమ్మాయిని గెలిపిస్తే నన్ను గెలిపించింది. కంపల్సరీగా అందరితో ఏమి వాయిస్ బాగుందబ్బా, గట్టిగా చెప్పాలి మీరు. కారు గుర్తుకే 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 నేను కాసాని నాగశేష పద్మ మున్సిపల్ ఎలక్షన్లో 8వ వార్డు నుంచి పోటీ చేయుచున్నాను. టీడీపీ బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. నా గుర్తు కారు గుర్తు. నాగపేటలో మెయిన్గా ఉన్నాయి డ్రైనేజ్ సిస్టమ్, వాటర్ సిస్టమ్, స్ట్రీట్ లైట్లు, ఇల్లు లేని బడుగు వర్గాల వాళ్ళకి ఇల్లు, సెంట్రల్ లైటింగ్, పెన్షన్, వృద్ధ పెన్షన్లు, వికలాంగులకి పెన్షన్స్ ఇవన్నీ చేయాలని, అభివృద్ధి తేవాలని, అశ్వారావుపేట టౌన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని, మన బోర్డర్లో ఉంది, ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో ఉంది. దీన్ని మనం ఇంకా అభివృద్ధి చెంది ప్రజల్లో కోతులు బెడద బాగా ఎక్కువగా ఉంది. కోతులను కూడా తీసుకెళ్ళి పట్టి అన్ని అడవిలో వదలటానికి సాయశక్తిగా ప్రయత్నిస్తాను. మా మామగారు ఎంపీపీగా చేశారు. ఆయన సహకారంతో ఏ కార్యక్రమమైనా చేయటానికి ఉంటాను. ఆయన చేసిన పనులు, ఇదివరకు చేసిన పనులన్నీ కూడా మీ అందరికీ తెలుసు. అలాగే ఆయన అడుగు జాడల్లోనే
నడుస్తానని మీ అందరికీ తెలుపుతున్నాను. కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన పనుల్లో రైతు బంధు, రైతు బీమా, 100 పడకల హాస్పిటల్, డయాలసిస్ సెంటరు, సెంట్రల్ లైటింగు, సీసీ రోడ్లు, భగీరథ, ఇలాగ చాలా కార్యక్రమాలు చేశారు. వీటితో పాటు ఇంకా చాలా అభివృద్ధి పనులు చేసి ఆయన చాలా అభివృద్ధి చేశారు. అలాగే ఆ పార్టీ తరఫు నుంచి నేను కూడా అలాంటి కార్యక్రమాలు చేయాలని సంకల్పంతో ముందుకు వచ్చాను. నన్ను దీవించండి.